మీషోలో సెలర్ అకౌంట్ తీసుకొని ఇంట్లో నుండే ప్రోడక్ట్ సేల్ చేద్దామని సెలర్ అకౌంట్ తీసుకొని క్యాటలాగ్స్ అప్లోడ్ చేశారు. క్యూసీ కూడా పాస్ అయిపోయింది, కానీ ఇంకా ఆర్డర్స్ రావట్లేవా? అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే చాలా చాలా మాట్లాడుకోవాలి, అస్సలు మిస్ కాకండి వీడియోని. ఏంటి చాలా చాలా మాట్లాడాలి అని అనుకుంటున్నారా? చాలానే మాట్లాడాలి అండి. ఎందుకు అంటే మీషో సెలర్ అకౌంట్ తీసుకునే ముందే మీరు అన్ని డీటెయిల్స్ తెలుసుకొనే సెలర్ అకౌంట్ తీసుకొని ప్రోడక్ట్ సెల్ చేయండి అని చెప్పాను. అయినా కానీ ఏది తెలియకుండా సెలర్ అకౌంట్ తీసుకున్నారు చాలా మంది. ఏది తెలియకుండా సెలర్ అకౌంట్ తీసుకొని సిల్లీ రీజన్స్ అయితే అడుగుతున్నారండి. మీరు ఫస్ట్ వీడియోస్ అన్ని చూడండి. మన ఛానల్లో కాకపోతే వేరే ఛానల్లో అయినా చూడండి. సెలర్ అకౌంట్ గురించి తెలుసుకోండి. అసలు మీషో సెల్లింగ్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ప్రాఫిటా లాసా అని ఇలా అన్ని నేర్చుకొని ప్రతి ఒక్కటి కూడా నేర్చుకొని మీరు మీషో సెలర్ అకౌంట్ తీసుకోండి. అలాగే చాలా మంది మేము క్యాటలాగ్స్ అప్లోడ్ చేసాము, ఇంకా మాకు ఫస్ట్ ఆర్డర్ రావట్లేదు అని అడుగుతున్నారు. మీకు ఫస్ట్ ఆర్డర్ రావాలి అంటే మీరు క్యాటలాగ్ అప్లోడ్ చేయగానే రాదండి, టైం పడుతుంది. కొంతమందికి 1 అవర్లోనే రావచ్చు, కొంతమందికి 1 డే పట్టొచ్చు, కొంతమందికి 1 వీక్ పట్టొచ్చు. ఇలా అసలు ఆర్డర్స్ ఎలా వస్తాయో తెలుసుకుందాం. ఫస్ట్ మీరు క్యాటలాగ్ అప్లోడ్ చేశారు కదా, క్యూసీ కూడా పాస్ అయిపోయింది. అప్పుడు మీషో వాళ్ళు మీ ప్రోడక్ట్ని లైవ్ చేస్తారు మీషో యాప్లో. అప్పుడు ఎవరైనా మీ ప్రోడక్ట్ని సెర్చ్ చేసినప్పుడు మీ ప్రోడక్ట్ని కూడా వాళ్ళకి చూపిస్తుంది. అంటే యూట్యూబ్లో ఎలా వ్యూస్ వస్తాయి, మీ ప్రోడక్ట్కి కూడా వ్యూస్ వస్తాయి. అలాగే క్లిక్స్ కూడా కౌంట్ చేస్తారు. ఎక్కువ క్లిక్స్ వస్తే అంటే మీ ఎవరైనా కస్టమర్స్ మీషోలో మీ ప్రోడక్ట్ నచ్చి క్లిక్ చేసినట్టయితే ఇంకా కొంతమందికి మీ ప్రోడక్ట్ని పంపిస్తుంది మీషో. సో ఇలా వ్యూస్ ఎక్కువగా వచ్చినట్లయితే అప్పుడు మీకు ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కస్టమర్కి ఒక 100 మంది క్లిక్ చేసి చూస్తే అందులో ఒక్కరైనా కొనుక్కోరా, అలా ఉంటుంది. అంటే మీరు క్యాటలాగ్స్లో అప్లోడ్ చేసే ఇమేజ్ని, టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ని బట్టి మీకు ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీనినే క్వాలిటీ చెక్ అంటారు. అంటే మీ క్వాలిటీ బాగుంటేనే క్యూసీ పాస్ అవుతుంది. కానీ మీలాంటి ప్రోడక్టే మీషోలో వేరే సెల్లర్ ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాడు అనుకోండి, వాళ్ళ ప్రైస్ కన్నా మీ ప్రైస్ ఎక్కువ ఉంది. వాళ్ళ ప్రైస్ 100 రూపీసే ఉంది, మీరు అదే ప్రోడక్ట్ని 200కి పెట్టారు. సో ఆటోమేటిక్గా కస్టమర్స్ 100 రూపీస్దే బై చేస్తారు కదా, అలా ఉంటుంది మీషోలో. కానీ కొంతమంది సేమ్ ప్రోడక్ట్ చీప్ క్వాలిటీ అండ్ హై క్వాలిటీ ఉంటుంది. అలాంటి వాళ్ళు ప్రైస్ ఏమి తగ్గించకండి. మీ ప్రైస్ మీరు రీజనబుల్ ప్రైస్ పెట్టినట్లయితే ఆ ప్రైస్కే మీ ప్రోడక్ట్ని లిస్ట్ చేయండి మీషోలో. మీరు ట్రెండింగ్ ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కాంపిటేటర్స్ ఎక్కువగా ఉంటారు. ఎందుకు అంటే అదే ప్రోడక్ట్ కాంపిటేటర్స్ చాలామంది సేమ్ ప్రోడక్ట్ని మీ ప్రైస్ కన్నా తక్కువ పెట్టుండొచ్చు. సో కస్టమర్స్ అదే ప్రోడక్ట్ని బై చేస్తారు. మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే 1 రూపీ తక్కువ ఉన్నా పర్లేదు, 100 రూపీస్ ప్రోడక్ట్ని బై చేయకుండా 99 రూపీస్ ప్రోడక్ట్ని బై చేస్తాం. నిజమేనా కాదా? సో అలా పెట్టండి మీరు ప్రైస్ని. మీరు 200 ఉన్న ప్రైస్ని మీరు 199 పెట్టారనుకోండి, వాళ్ళకి అట్రాక్టివ్గా కనిపిస్తుంది. చూడండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో కూడా 200 ఉండదు ప్రైస్, 199 ఉంటుంది. 100 ఉండదు, 99 ఉంటుంది. వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీ అది. సో మీరు కూడా అలా పెట్టండి. కస్టమర్కి మీ ప్రైస్ అట్రాక్టివ్గా కనిపించాలి. మీ కాంపిటేటర్ 100 రూపీస్ పెట్టాడు అనుకోండి, మీరు 99 పెట్టండి. 99 పెట్టాడు అనుకోండి, 98 పెట్టండి. ఇలా పెట్టి చూడాలి మీరు మీషోలో ప్రైస్. ఎగ్జాంపుల్ నేను బ్యాంగిల్స్ క్యాటలాగ్ అప్లోడ్ చేశాను అనుకోండి, బ్యాంగిల్స్ ఇమేజెస్ ఇచ్చేసి టైటిల్లో బ్యాంగిల్స్ అని ఇచ్చేస్తే సరిపోతుందా? సరిపోదు కదా. ఇమేజ్ చూస్తే ఎవరికైనా అవి బ్యాంగిల్స్ అని తెలుస్తాయి, కానీ సైజ్ ఎంత, అలాగే కలర్ ఏంటి, ఎన్ని బ్యాంగిల్స్ వస్తాయి సెట్లో అని నేను టైటిల్లో అండ్ డిస్క్రిప్షన్లో కరెక్ట్గా మెన్షన్ చేస్తేనే కదా కస్టమర్కి ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ అర్థమయ్యి ఓకే అనిపించాక ఆ కస్టమర్ ఆ ప్రోడక్ట్ని బై చేస్తాడు. ఇలా ఉంటుంది మార్కెట్ స్ట్రాటజీస్ అన్నీ తెలుసుకోండి. కానీ చాలామంది ఏం క్వశ్చన్ అడుగుతున్నారు అంటే, నేను మీషోలో 100 రూపీసే పెట్టానండి, కానీ నాకు మీషో యాప్లో నా ప్రైస్ 150 చూపిస్తుంది, ప్రైసెస్ ఎక్కువగా చూపిస్తున్నాయి అని అడుగుతున్నారు. మీరు మీషో సెల్లర్గా జాయిన్ అయితే షిప్పింగ్ చార్జెస్ మీరు పే చేయరు అని తెలుసుకోకుండానే మీరు సెల్లర్ అకౌంట్ తీసుకొని క్యాటలాగ్స్ అప్లోడ్ చేస్తారా అండి? అసలు షిప్పింగ్ ఛార్జెస్ ఎవరు పే చేస్తారు అని నేను వీడియోస్ కూడా చేశాను. షిప్పింగ్ ఛార్జెస్ 100% కస్టమరే పే చేస్తాడు. ఒకవేళ ప్రోడక్ట్ మీకు రిటర్న్ రాకపోతే, ఒకవేళ ప్రోడక్ట్ రిటర్న్ వస్తే మాత్రం మీరు పే చేయాలి. ఇది తెలుసుకోండి. మీరు ఇచ్చే మీషో ప్రైస్కి షిప్పింగ్ ఛార్జెస్ యాడ్ అయ్యాకే వాళ్ళకి ప్రోడక్ట్ ఫైనల్ ప్రైస్ కనిపిస్తుంది. మీరు 100 రూపీస్ పెడితే షిప్పింగ్ ఛార్జెస్ 50 రూపీస్ యాడ్ అయ్యి 150 చూపిస్తుంది. ఇది కూడా వీడియో తీసి పెట్టాను, కానీ వీడియోస్ చూడకుండా సిల్లీ కామెంట్స్ చేస్తున్నారు, సిల్లీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫస్ట్ మీరు అన్నీ తెలుసుకోండి, తెలుసుకున్నాకే జాయిన్ అవ్వండి.
అన్నీ తెలుసుకున్నాకే మీరు మీషో సెల్లర్గా జాయిన్ అవ్వండి. అన్నీ తెలుసుకున్నాకే మీరు మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అవ్వండి. ఏది తెలియకుండా ఒక్క వీడియో చూసి మీరైతే అస్సలు జాయిన్ అవ్వద్దు. అన్ని వీడియోస్ చూడండి. చూసాకే అర్థమవుతుంది. మన ఛానల్లో లేకపోతే వేరే ఛానల్లో చూసి మీరు నేర్చుకోండి. నేర్చుకున్నాకే సెల్లర్ అకౌంట్ తీసుకోండి. నాకు ఫస్ట్ ఆర్డర్ రావట్లేదండి, నేను క్యాటలాగ్స్ అప్లోడ్ చేశాను అంటే సరిపోతుందా? సరిపోదు కదా, తెలుసుకోవాలి. అసలు మీకెందుకు ఆర్డర్స్ రావట్లేవు? వేరే వాళ్ళందరికీ వస్తున్నాయి, మీకెందుకు రావట్లేవు? అసలు నిజమేనా కాదా అని అడుగుతున్నారు. వస్తాయండి. వన్స్ మీరు క్యాటలాగ్ అప్లోడ్ చేశారు అంటే మీకు ఖచ్చితంగా ఆర్డర్స్ వస్తాయి. మీ ప్రైస్, క్వాలిటీ, ఇమేజ్ అండ్ టైటిల్, డిస్క్రిప్షన్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మీకు ఆర్డర్స్ ఎందుకు రావు? అందరికీ వస్తాయి ఆర్డర్స్. మీరు ఫస్ట్ ఇవి చెక్ చేసుకోండి. ChatGPT నుంచి తీసుకొని మీరు అన్ని టైటిల్, డిస్క్రిప్షన్ అన్ని ఇవ్వండి. చాలా మంది ప్రోడక్ట్ ఇమేజ్ తీసేటప్పుడు ఓన్లీ ప్రోడక్ట్ కాకుండా వేరే ఆబ్జెక్ట్స్ కూడా పెట్టి తీస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరు బ్యాంగిల్స్ అప్లోడ్ చేశారు. బ్యాంగిల్స్ చేతిలో పట్టుకొని చూపించారు, కానీ ఆల్రెడీ వాళ్ళ హ్యాండ్కి వేరే బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. ఇమేజ్లో ఇవి రెండు ఉన్నాయి. కస్టమర్కి ఏ బ్యాంగిల్స్ ప్రోడక్ట్ అని కనిపిస్తుంది చెప్పండి? ఏ ప్రోడక్ట్ సెల్ చేస్తున్నారని అర్థమవుతుంది. కాబట్టి ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైనా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ మీద మీ ప్రోడక్ట్ని పెట్టి ఓన్లీ మీ ప్రోడక్ట్ మాత్రమే ఉండేలాగా చూసుకొని మీరు ఇమేజ్ తీసుకోండి. మీ హ్యాండ్ ఉంటే ఓకే, కానీ వేరే ఆబ్జెక్ట్స్ ఉండొద్దు అంటున్నాను. ఇది గుర్తుపెట్టుకొని తీసుకోండి. టైటిల్, డిస్క్రిప్షన్, డీటెయిల్స్ అన్నీ కూడా ChatGPT ఇస్తుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ ChatGPTని అడిగి తెలుసుకోవచ్చు. ఇవన్నీ తెలుసుకొని ఒక క్వాలిటీ క్యాటలాగ్ మీరు అప్లోడ్ చేయండి. ఖచ్చితంగా మీకు ఆర్డర్స్ వస్తాయి. ఫస్ట్ ఆర్డర్ రాగానే మీకు నెక్స్ట్ ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి. లేట్ అయినా మీ స్టాక్ అయిపోయేంత వరకు ఎప్పుడో ఒకసారి మీకు ఆర్డర్స్ వస్తాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీషో మీకు ఆర్డర్స్ వచ్చాయి అని నోటిఫికేషన్ ఏమీ ఇవ్వదు. మీరు డైలీ సెల్లర్ హబ్ ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉండాలి. చెక్ చేస్తూ ఉన్నప్పుడు హోమ్ పేజ్లో పెండింగ్ దగ్గర మీకు ఆర్డర్స్ కనిపిస్తాయి. ఇది చెక్ చేసుకుంటూ ఉండండి. మీరు ఓన్లీ అప్లోడ్ చేశారు, క్యాటలాగ్స్ అన్నీ అప్లోడ్ చేసి అసలు యాపే ఓపెన్ చేయట్లేరు. ఓపెన్ చేసి అక్కడ ఆర్డర్స్ వచ్చాయో రాలేదో కూడా చూసుకోవట్లేరు. నాకు నోటిఫికేషన్ వస్తుంది అని వెయిట్ చేస్తే మీకు ఆల్రెడీ ఆర్డర్స్ రావడం, క్యాన్సిల్ అయిపోవడం కూడా జరుగుతుంది. సో మీరు డైలీ సెల్లర్ హబ్ ఓపెన్ చేసి మీకు ఆర్డర్స్ వచ్చాయా లేదా చెక్ చేసుకోండి. ఆర్డర్ వచ్చిన వెంటనే యాక్సెప్ట్ చేసి ప్రాసెస్ చేయండి. ఎలా ప్రాసెస్ చేయాలో నేను షార్ట్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. నెక్స్ట్ మీకు కావాలి అంటే ఆర్డర్ వచ్చాక ఎలా ప్రాసెస్ చేయాలి అనేది కూడా నేను వీడియో తీసి పెడతాను. ఒకవేళ మీకు ఆ వీడియో కావాలి అంటే ఈ వీడియో కింద లైక్ చేయండి. అలాగే మీలాంటి చాలా మందికి ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుందండి. వెళ్ళేటప్పుడు హైప్ బటన్ అయితే ప్రెస్ చేసి వెళ్ళండి. చాలా మందికి యూజ్ అవుతుంది. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బై బై.